హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇవాళ బిఎన్ రెడ్డికి అయితే రావడం జరిగిందండి. బిఎన్ రెడ్డిలో న్యూ తిరుమల నగర్లో అయితే ప్రాపర్టీ ఉందండి. చూస్తున్నారు కదా, 200 స్క్వేర్ యార్డ్స్లో చాలా మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీ అయితే ఉందండి. డైమెన్షన్స్ మనకు 30x60 అన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి మనకు తిరుమల నగర్, న్యూ తిరుమల నగర్ రోడ్ నెంబర్ 9లో అయితే ప్రాపర్టీ ఉందండి. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ ఉందండి. అక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో అక్కడ 60 ఫీట్ రోడ్ అయితే ఉంది కార్ దగ్గర. అక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ ఇది రోడ్ నుంచి 6 బిట్ అనమాట. మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. ప్రాపర్టీ 200 స్క్వేర్ యార్డ్స్లో చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది G+1 అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్లు 2 ఉంటాయి. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 3 బెడ్రూమ్ అయితే ఉంటుందండి. ప్రాపర్టీ మంచి ఎలివేషన్తో అయితే బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి, నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ అనమాట. 4000 SFTలో బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి లోపలికి వెళ్తూ మిగతా డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఏదైతే గేట్ ఉందో 9 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారండి. గేట్ తీసుకున్నారు. అదేవిధంగా మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. మనకు ఏంటంటే లోపలికి వెళ్ళడానికి ర్యాంప్ ఏదైతే ఉందో ర్యాంప్ కూడా మనకు గ్రానైట్తో అయితే తీసుకున్నారండి. లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ లోపలికి ఎంటర్ గానే పార్కింగ్ అయితే ఉందండి. చూస్తున్నారు కదా, ఇది పార్కింగ్ అనమాట. పార్కింగ్లో కంప్లీట్ గ్రానైట్ అయితే తీసుకున్నారండి. గ్రానైట్ అదేవిధంగా మనకు వాస్తు ప్రకారం ఇక్కడ బోర్ అయితే తీసుకున్నారు. దీనికి బోర్ వాటర్ అదేవిధంగా మున్సిపల్ వాటర్ అయితే ఉందండి. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉంది. దీనికి G+1 పర్మిషన్ కూడా ఉందన్నమాట. కింద సింగిల్ బెడ్రూమ్ 2 ఉన్నాయి. ఇక్కడ రెంట్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్కు 8 to 10,000 అయితే వస్తుందని చెప్పేసి చెప్తున్నారండి. ఒకసారి ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. వెళ్ళే ముందు ఏంటంటే పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ మంచిగా పెట్టినారు. మంచిగా దాంట్లో లైట్స్ కూడా పెట్టినారండి. ప్లస్ ప్రాపర్టీ చుట్టూ ఏంటంటే ఒక 1.5 ఫీట్ అయితే వదిలిపెట్టడం జరిగింది. ఎందుకంటే ఫ్యూచర్లో వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా ఒక 1.5 ఫీట్ అయితే వదిలిపెట్టినారండి. 200 స్క్వేర్ యార్డ్స్ అయితే ఎక్కడ మిస్యూజ్ చేయకుండా కంప్లీట్ కన్స్ట్రక్షన్ అయితే తీసుకోవడం జరిగింది. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. ఒక సింగిల్ బెడ్రూమ్లోకి అయితే రావడం జరిగింది. ఇది ఎంటర్గానే మంచి హాల్ అయితే తీసుకున్నారండి. ఇక్కడ దీనికి హాల్లో టీవీ యూనిట్ కూడా పెట్టినారు. చూస్తున్నారు కదా, టీవీ యూనిట్ పెట్టినారు. అదేవిధంగా విండోస్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ UPVC విండోస్ వస్తాయని చెప్పేసి ఓనర్ చెప్పినారు. ఇంకా ఫిట్ చేయించలే, కూడా ఫిట్ చేపిస్తారంట. హాల్ నుంచి మనకు కొంచెం ముందుకు వెళ్తే మనకు ఫస్ట్ వచ్చేసి ఇది కిచెన్ అన్నమాట. చిన్న కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నాం కదా, మంచిగా కిచెన్ కూడా. ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్తో తీసుకున్నారు. చుట్టూ టైల్స్ అయితే పెట్టడం జరిగింది. ఒక విండోను, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకున్నారు. ఇటు ముందుకు వచ్చేసేస్తే ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. కింద మొత్తం టైల్స్ అయితే తీసుకున్నారు. ఇక్కడ షెల్ఫ్స్ తీసుకున్నారు. అదేవిధంగా పైన నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. ఒక విండో కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ప్రాపర్టీ తిరుమల నగర్, న్యూ తిరుమల నగర్లో ఉందండి. కింద మనకి ఏంటంటే పార్కింగ్తో పాటు 2 సింగిల్ బెడ్రూమ్లు అయితే ఇవ్వడం జరిగింది. మనకు హాల్లోనే ఇక్కడ ఒకటి వచ్చేసి బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఒక బాత్రూమ్ కూడా ఇచ్చినారండి. టైల్స్, విండోస్ అన్నీ పెట్టినారు. ఇదే విధంగా ఇంకోటి కూడా ఉందండి. చూస్తున్నారా, స్ట్రేట్గా వస్తే ఇంకో సింగిల్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ 8 to 10,000 అయితే సింగిల్ బెడ్రూమ్స్ అయితే రెంట్ అయితే వస్తుందంట. చూస్తున్నారు కదా, ఎంటర్గానే ఇదైతే హాల్ ఉందండి. హాల్లో మంచిగా నీట్గా ఉంది. ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు అన్నమాట. ప్లస్ ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, వెంటిలేషన్ కోసం మంచిగా 4x4 విండో తీసుకున్నారు గ్రానైట్తోని. ప్లస్ UPVC విండోస్ అయితే రావడం జరుగుతుంది. లోపలికి వెళ్తే కిచెన్ అయితే ఉందండి. కిచెన్ కూడా ఇక్కడ ఎల్ షేప్ కిచెన్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఎల్ షేప్ కిచెన్ తీసుకున్నారు. మంచిగా గ్రానైట్తో తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. ఒక విండో తీసుకున్నారు. చాలా మంచిగా నీట్గా అయితే ఉందండి. నెక్స్ట్ మనం బెడ్రూమ్కి వెళ్ళి చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అనమాట. వెంటిలేషన్ అయితే ప్రాబ్లం లేదండి. లైట్ వేయకుండా కానీ ఇంత మంచి వెంటిలేషన్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో కూడా పైన మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. షెల్ఫ్స్ చూస్తారు కదా, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. అదేవిధంగా ఒకటి 4x4 విండో అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తే ఏంటంటే మనకు ఇంకో విండో కోసం అయితే ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. రెంట్స్ ఈజీగా చెప్తున్నాను కదా, 8 to 10,000 సింగిల్ బెడ్రూమ్కి అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి వాష్రూమ్ అండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. ఇది రెంట్ పర్పస్ అనమాట. ఇప్పుడు ఓనర్స్ కోసం అయితే పైన కన్స్ట్రక్షన్ చేశారండి. అది చూద్దాము. చూసే ముందు ఏంటంటే ఇది వచ్చి LB నగర్ మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుందండి. 200 స్క్వేర్ యార్డ్స్ అండి. డైమెన్షన్స్ మనకు 30x60 అన్నమాట. ఈ పైకి వెళ్ళడానికి 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి ఒక వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. అది చూస్తున్నారు కదా, ఒక వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది స్టెప్స్ కింద.
ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. వెళ్ళే ముందు ఏంటంటే దీనికి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. చూస్తున్నాం కదా, G+1కి పర్మిషన్ ఉంది కదా, అదేవిధంగా G+1కి మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. పైకి వెళ్దాం ఒకసారి. పైకి వెళ్ళడానికి స్టెప్స్ 3.5 feet. ఇంకా స్టీల్ రైలింగ్ కూడా పెట్టలేదు, ఇది కూడా పెట్టించే ఇస్తా అంటున్నారు. ఇక్కడ చూస్తున్నాం కదా, వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా ఇక్కడ మనకు గ్లాసెస్ కూడా వస్తాయి అన్నమాట. ఇక్కడ ఉంది, ఇక్కడ గ్లాసెస్ కూడా వస్తాయి. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్గానే మంచి బాల్కనీ తీసుకున్నారు. ఎంటర్గానే చూడండి, లిఫ్ట్ అయితే ఇక్కడికి వస్తుందండి. మనకు మంచి బాల్కనీ తీసుకున్నా అండి. ఇక్కడ స్టీల్ రైలింగ్ కూడా వస్తుంటే గ్లాసెస్తోని మంచి కాలనీలో ఉందండి. ఒకసారి కాలనీ చూడండి మీరు. ఫస్ట్ కాలనీ చూడండి, కాలనీ చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. ఎక్కడ చూసినా కానీ మంచి హౌజెస్, లేటెస్ట్ కన్స్ట్రక్షన్తో అయితే ఉందండి. ఇది బాల్కనీ అండి. బాల్కనీ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అన్నమాట. మెయిన్ సింహద్వారం మీరు చూస్తున్నారు, సింహద్వారం నార్త్ ఫేసింగ్ వచ్చింది. పైన చూస్తే మంచిగా ఫాల్ సీలింగ్, PVC ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. కింద ఎక్కడ చూసినా గ్రానైటే తీసుకున్నారండి. స్టెప్స్ కానీ పార్కింగ్లో మొత్తం గ్రానైటే తీసుకున్నారు. లోపల మాత్రం మొత్తం టైల్స్ తీసుకున్నారు. ఈ సింహద్వారం వచ్చేసి చూస్తున్నారు కదా, దీనికి డోర్స్ పెట్టలేదండి, వీటికి కూడా డోర్స్ కూడా పెడతారట. చుట్టూ కూడా మనకు టైల్స్ పెట్టినారు. డోర్స్ చుట్టూ కూడా టైల్స్తో చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి ఎంటర్గానే పెద్ద హాల్ తీసుకున్నారండి. చూసినా కదా, ఇక్కడ నుంచి అక్కడ వరకు పెద్ద హాల్ ఉంది. మంచి హాల్ కూడా కింద మొత్తం టైల్సే తీసుకున్నారు. పైన వచ్చేసి నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. విండోస్ చూస్తే 4x4 విండోస్ 2 తీసుకున్నారు. ఇక్కడ ఒకటి, దాని పక్కకే ఇంకోటి తీసుకున్నారండి. చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ మనం టీవీ పెట్టుకోవచ్చాను. టీవీ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా మంచిగా ఉంది కన్స్ట్రక్షన్. నెక్స్ట్ ఇలానే ముందుకు వెళ్తే ఓపెన్ కిచెన్ ఒకటైతే ఉందండి. కిచెన్ చూస్తే ఎల్ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారు. ఒకసారి చూడండి, ఎల్ షేప్ కిచెన్ అన్నమాట. దీంట్లో కూడా మంచిగా పెద్ద విండో అయితే తీసుకున్నారండి. మంచి చుట్టూ టైల్స్ తీసుకున్నారు, విండో తీసుకున్నారు. ఇక్కడ షెల్ఫ్స్ చూస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ బ్యాక్ సైడ్ వెళ్తే మనకు ఇది వాష్ ఏరియా అన్నమాట. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ ట్యాప్ ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. ఇది కూడా బ్యాక్ సైడ్ చూడండి. బ్యాక్ సైడ్ కూడా హౌసెస్ చూస్తే మంచి లేటెస్ట్ కన్స్ట్రక్షన్తో చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇవి రోడ్డుకు నియర్ బై అండి. చూస్తున్నా కదా, అక్కడ రోడ్డు వెహికల్స్ వెళ్తున్నాయి. చాలా నియర్ బై అయితే ప్రాపర్టీ ఉందండి. దీనికి 2 roads అయితే ఉన్నాయండి. ఒకసారి లోపలికి వెళ్దాం. కిచెన్ అయిపోయింది కదా, ఇప్పుడు పూజా గది ఒకసారి అయితే చూద్దామండి. ఇది వచ్చేసి పూజా గది అన్నమాట. పూజా గది కూడా మంచిగా కూర్చొని పూజ చేసుకునే విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేస్తారు. మొత్తం టైల్స్, లైటింగ్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఒకసారి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. అన్నిట్లో వెంటిలేషన్ ఒక రేంజ్లో ఉందండి. కింద టైల్స్ తీసుకున్నారు, పైన నీట్ ఫాల్ సీలింగ్, ఇక్కడ 4x4 విండో తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ బీర్వా ప్రొవిజన్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ చూసినా కదా షెల్ఫ్స్ అయితే తీసుకున్నారండి. అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకి ఇవ్వడం జరిగిందండి. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా చాలా బాగా అయితే తీసుకున్నారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. నెక్స్ట్ మనము ఇంకో బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ దగ్గర ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇక్కడ ఒకటి సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగిందండి. టైల్స్ పెట్టినారు, అదేవిధంగా సింక్ పెట్టుకొని ప్రొవిజన్ ఇచ్చినారు. నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్కి అయితే వెళ్దామండి. నెక్స్ట్ మనము చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. కింద టైల్స్, మంచి ఒక విండో, షెల్ఫ్స్, మంచి నీట్ ఫాల్ సీలింగ్, అదేవిధంగా ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. ఈ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా పెద్దగా అయితే తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ మనము గెస్ట్ బెడ్రూమ్ చూద్దామండి. గెస్ట్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ కూడా చూస్తున్నాం కదా, ఇది కామన్ బాత్రూమ్ అనమాట. కామన్ బాత్రూమ్ అయితే తీసుకోవడానికి గెస్ట్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇది గెస్ట్ బెడ్రూమ్. గెస్ట్ బెడ్రూమ్ కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంత ఉందో అంతే ఉందండి. చాలా స్పేషియస్, నీట్గా కింద టైల్స్, షెల్ఫ్స్, అదేవిధంగా ఇక్కడ మనకు విండో తీసుకున్నారు. సేమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లా ఉంది. ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. దీంట్లో ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ కాకుండా మన కామన్ బాత్రూమ్ దీని ముందే ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీ అయితే చూసినాం కదండి. 200 square yards అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ మనకు బిఎన్ రెడ్డిలో ఉందండి, న్యూ తిరుమల నగర్లో ఉందండి. 200 square yardsలో అయితే ప్రాపర్టీ మంచిగా చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. డైమెన్షన్స్ మనకు 30x60 అన్నమాట. ఒకసారి ఏంటంటే ఫస్ట్లో చూసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ టెర్రస్ మీదకి వెళ్దామండి. టెర్రస్ మీదకి వెళ్ళి కూడా ఒకసారి చూపించి దీని ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తానండి. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉందండి. నియర్ బై స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నీ ఉన్నాయి. అదేవిధంగా మనకు బస్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. మీరు ప్రాపర్టీ లైవ్లో వచ్చి చూడండి, ఇంకా మీకు చాలా బాగా నచ్చుతుందండి. మేము ఏంటంటే వీడియోలో మీకు కనిపిస్తుందో లేదో కానీ ఇప్పుడు మనం పైకి వచ్చామండి. పైకి రానే పైన వచ్చేసి మనకు పెంట్ హౌస్ కూడా ఉందండి. పెంట్ హౌస్లోకి వెళ్ళి కూడా అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. పెంట్ హౌస్లో మనకి వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అన్నమాట.
లోపలికి ఎంటర్గానే మంచి హాల్ తీసుకున్నారండి. హాల్ మీరు చూస్తున్నారు కదా, కింద మొత్తం టైల్స్ తీసుకున్నారు. ఇక్కడ టీవీ ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగిందండి. టీవీ ప్రొవిజన్ ఇచ్చినారు. అదేవిధంగా ఇక్కడ కిచెన్ ఇచ్చినారు. చూస్తున్నారు కదా, ఎల్ షేప్ కిచెన్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. ఇక్కడ కూడా కంప్లీట్ టైల్స్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళి చూద్దామండి. బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ కూడా కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదా, ఇది కామన్ బాత్రూమ్ అన్నమాట. ఇది బెడ్రూమ్. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. టైల్స్ మంచిగా 4x4 విండో, పైన వచ్చేసి ఫాల్ సీలింగ్, ప్లస్ ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, ఇక్కడ బీరో ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదా ప్రాపర్టీ. ఇక లో రూఫ్ కూడా ఇచ్చినారు. లో రూఫ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో ఉందండి. ప్రాపర్టీ గురించి అంతా మీకు చెప్పాను కదా. ఇంకా చుట్టుపక్కల కాలనీ కూడా అన్ని న్యూ కన్స్ట్రక్షన్స్ అన్నమాట. మంచి ఏరియాలో అయితే ప్రాపర్టీ ఉంది. చూస్తున్నారు కదా, మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చెప్తాను, ఒక్కసారి చూడండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు 200 స్క్వేర్ యార్డ్స్ అనమాట. 30x60 అన్నమాట. మనకు పైకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. పైకి వెళ్ళి కూడా ఒక్కసారి చూద్దాము. పైకి వెళ్ళడానికి ఐరన్ స్టెప్స్ ఇచ్చినారు. పైన మనకి ఏంటంటే వాటర్ ట్యాంకర్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. పైకి వచ్చాము మనము. ఇక్కడ మనకు మున్సిపల్ వాటర్, అదేవిధంగా బోర్ వాటర్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ మనకు ఇది ర్యాంప్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 పెట్టుకోవచ్చు. చుట్టూ ఒక్కసారి కాలనీ చూడండి, చాలా మంచిగా అండి. రోడ్ నుంచి నియర్ బై హౌస్ అన్నమాట. ఇది వాకేబుల్ డిస్టెన్స్ రోడ్ నుంచి. మంచి ఏరియాలో మంచి కాలనీలో ఉందండి. 200 స్క్వేర్ యార్డ్స్, 30 ఇంటూస్ డైమెన్షన్స్. కాలనీ వచ్చేసి న్యూ తిరుమల నగర్ అండి. మంచి లొకేషన్లో ఉంది ప్రాపర్టీ. మనకి ఏంటంటే నియర్ బై కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో మీరు చేయాల్సింది ఏంటంటే ప్రాపర్టీ ఓనర్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. కన్సల్ట్ అవుతే మీకు ఫర్దర్ డీటెయిల్స్ అని చెప్తాడు. దీనికి ఏంటంటే 80% లోన్ కూడా వాళ్ళ దగ్గర ఉండి ఇప్పిస్తామని చెప్పేసి అంటున్నారండి. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 1,90,00,000 అయితే చెప్తున్నారండి. 200 స్క్వేర్ యార్డ్స్. ఈ ఏరియాలో పర్ యార్డ్ వచ్చేసి 40,000 to 50,000 అయితే పోతుందంట. సో ఓనర్ ఏమంటున్నాడంటే కూర్చుంటే నెగోషియబుల్ అని చెప్పి చెప్తున్నాడు. ప్లస్ ఇది ఏంటంటే 100% వాస్తు అండి. రెంట్స్ అయితే ఈ ఏరియాలో మనకి ఏంటంటే కింద సింగిల్ బెడ్రూమ్ 2 ఉన్నాయి. వాటికి 10,000 ఇది చేసుకున్న 20,000, పైన ఒక 10,000, 30,000 రెంట్స్ అయితే వస్తాయండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉండడానికి 3 BHK అయితే ఉందండి. మంచి ప్రాపర్టీ అని చెప్పొచ్చు. G+1 యాజ్ వెల్ యాజ్ పెంట్ హౌస్ అన్నమాట. G+1కు మనకు పర్మిషన్ అయితే ఉందండి. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇంకా మేము చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.